హైదరాబాద్ మెట్రో రైలును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఎల్ఎన్టీ ప్రభుత్వం మధ్య షేర్ల కొనుగోలు ఒప్పంద ప్రక్రియ పూర్తయింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, ఎల్ఎన్టీ రాష్ట్ర ప్రభుత్వం మధ్య షేర్ల బదిలీ ఒప్పందం ఎప్పుడు పూర్తయింది? ఆ వివరాలేంటి? మొత్తం మీద హైదరాబాద్ మెట్రో రైలు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది. మొదటి దశ ఇప్పటి వరకు ఎల్ఎన్టీ నిర్వహిస్తుంది. అయితే రెండో దశ చేపట్టడానికి సాంకేతిక పరమైన ఆటంకాలు రావడంతో మొదటి దశను పూర్తిగా తమ స్వాధీనం చేయాలని, కొనుగోలు చేయాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించి దానికి సంబంధించి ఇంతకాలం ప్రక్రియ జరిగింది. కేబినెట్ సబ్ కమిటీ వేయడం, అదేవిధంగా ఆర్థికంగా న్యాయపరంగా సలహాదారులను నిర్మించి దానికి సంబంధించి సుదీర్ఘమైన కసరత్తు జరిగింది. మొత్తం మీద సుమారు 13,000 కోట్ల 15,000 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీనికోసం ఇప్పటికే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సుమారు 13,000 కోట్ల రూపాయల అప్పుగా తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసింది. వీటన్నింటి నేపథ్యంలో ఈ రోజు ఇప్పటివరకు ఎల్ఎన్టీతో ఉంది కాబట్టి ఎల్ఎన్టీకి సంబంధించి హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించిన ప్రాజెక్టులు ఎల్ఎన్టీకి ఉన్నటువంటి సుమారు 1,461 కోట్ల రూపాయల విలువైన షేర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసుకుంది. ఈ రోజు ఉదయం ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు అంటే సుమారు 9 ఏళ్ల పాటు హైదరాబాద్ మెట్రోను ఎల్ఎన్టీ నిర్వహిస్తుంది. అయితే ఆర్థికంగా తమకు పూర్తిగా సంతృప్తిగా లేకపోవడంతో రెండో దశ చేపట్టడానికి ఎల్ఎన్టీ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తీసుకుంది. వీటికి సంబంధించిన ఇంకా మరికొన్ని చిన్న చిన్న ప్రక్రియలన్నీ కూడా మరో 2 నెలల్లో పూర్తి కావాల్సింది. మొత్తం మీద ఈ రోజు షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ అంటే షేర్లకు సంబంధించిన కొనుగోలు అన్ని కూడా ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చాయి. దీనికి సంబంధించి సచివాలయంలో హెచ్ఎంఆర్ఐ చైర్మన్ గా ఉన్నటువంటి సిఎస్ రామకృష్ణారావు, అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, అదేవిధంగా ఎల్ఎన్టీ ప్రతినిధుల మధ్య వాటికి సంబంధించిన సంతకాలన్నీ కూడా పూర్తయ్యాయి. దాంతో ఈ రోజు నుంచి దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి కావడంతో ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి మెట్రో రైలు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఆధీనంలోకి వచ్చింది. ఇప్పటికే దీని నిర్వహణ కోసం ఆ కమిటీని కూడా హెచ్ఎంఆర్ఐ చైర్మన్ గా సిఎస్, అదేవిధంగా మిగతా అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ కూడా వేసింది. ఇది పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత దానికి సంబంధించి కీలకమైన మార్పులు కూడా త్వరలోనే రాబోతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు మొదటి దశ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి వచ్చిన నేపథ్యంలో ఒక రెండో దశకు సంబంధించిన ప్రక్రియను కూడా వేగంగా కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే వాటికి సంబంధించిన ప్రతిపాదన పంపించారు కాబట్టి వాటన్నిటిని త్వరలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. రైట్, ధన్యవాదాలు నాగేశ్వరాచారి.